హాయ్ అండి. ఈరోజు మేము వడ్లు చల్లామండి. పొలంలో మా వారు వడ్లు చల్లుతున్నారు. అది మేము ఏంటంటే నాటేపియకుండా వడ్లు చల్లుతున్నాం అనమాట. ఇది మాకు తేలిక వ్యవసాయం అనమాట. ఇట్లా చేస్తే మనకి కూలోళ్ళ బెడద ఉండదు. కూలోళ్ళు మాకు రాకున్నా కానీ మనకి వాళ్ళని బ్రతిలాడాల్సిన అవసరం కూడా ఉండదు. మనం వడ్లు చల్లుకోవాలి. అట్లా మనకి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మాకు ఏది ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 5,000 తీసుకుంటున్నారు కదా నాటేస్తే. ఆ 5,000 మిగిలినట్టే మళ్ళీ పక్కన మనకు మనుషులు కూలోళ్ళు ఉండాలి. అవి మిగిలినట్టే మనకు 6,000 బెనిఫిట్ అండి ఎకరానికి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఈ సంవత్సరం మొత్తం ఇలానే చేసినాం. పోయిన సంవత్సరం కూడా ఇలానే చేసినాం. ఇట్లా చల్లితే మాకు మంచి లాభాన్ని ఇచ్చింది. సేమ్ మనం నాటేసినట్లే వడ్లు కూడా సేమ్ అలానే పండినాయి. అందుకే ఇదే విధంగా మేము ఎంచుకున్నామండి. మీరు కూడా ఇలా చేసుకోండి, మంచిగా ఉంటుంది వ్యవసాయం. మనకి నాట్లు అనేది రాను నాటేయటం చాలా తక్కువ అండి. అంతా మొత్తం ఇట్లనే చేపిస్తున్నారు మిషనరీ ద్వారా. మళ్ళీ వడ్లు చల్లుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే కూలోళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు మనుషులు. ఇంతకుముందులా చేయలేకపోతున్నారు కదా అందరూ. అందుకే ఇలా చేస్తున్నారు అందరూ. మేమైతే ఇంకా ఇట్లనే చల్లితే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఇంకా మీరు ఎలా చేస్తున్నారండి వ్యవసాయం? ఇంకా మా వారైతే విత్తనాలు చల్లారు. పోయిన సంవత్సరం తనే చల్లారు, ఇప్పుడు కూడా తనే చల్లారు. మంచిగానే చల్లారండి. మంచిగా నాటేసినట్లుగానే ఉంది. అంతకంటే ఇంకా దగ్గరగా ఉందన్నమాట. వాటి మీద మనం నాటేసిన వాటి మీద కూడా మాకు 5 బస్తాలు ఎక్కువ పండినాయి. అందుకే ఈ విధంగా చేసామండి. ఇంకా మళ్ళీ గేనాలకు కూడా ఇప్పుడే మందు కొట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనం విత్తనాలు చల్లినప్పుడే ఏం చేసామంటే మధ్యలో ఒక లైన్ లాగా గీసామండి. ఏంటంటే ఒక రాయితో ఒక బస్తా కట్టి అది లాగినాము. ఇలా లైన్స్ గీసామండి. అయితే అలా లైన్స్ గీస్తే మనకి మందు కొట్టినప్పుడు కానీ దోమ రాకుండా కానీ గ్యాప్స్ ఉంటాయి అన్నమాట మధ్యలో. అట్లా ఉంటే బాగుంటుందని అలా చేసామండి. మనకి మందు కొట్టినప్పుడు చాలా చిక్కగా ఉంటుంది కదా పొలం. అందులోకి వెళ్ళాలంటే ఈ విధంగా ఉంటే బాగుంటుందని అలా చేసాము. కొత్తగా చేసాము అన్నమాట. ప్లాను బాగున్నది. అట్లా లైన్స్ లాగా మీకు వడ్లు చెట్టు ఇప్పుడు పొలం ములిసాక వడ్లు అప్పుడు నేను చూపిస్తా అండి. పొలం ఎలా చిక్కగా ఉంటుందో బాగుంటుందండి. అట్లా మా వారైతే మంచిగా ఫాస్ట్గా చల్లుతున్నారు వడ్లు. నేను కూడా చల్లుతా అని చెప్పా, కానీ తను ఇవ్వలేదు. ఎందుకంటే నాకు అట్లా రాదని చెప్పేసి ఇవ్వలేదు. తనే చల్లారు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అలా నీళ్ళల్లో ఇట్లా చల్లుతూ ఉంటే. ఇట్లా వ్యవసాయంతో పాటు నేను హెల్ప్ చేస్తుంటాను. నాకు చాలా సంతోషం అండి ఇట్లా వ్యవసాయం చేస్తుంటే. కష్టము అనుకోకూడదు, అందులో మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఒకరికి ఒకరు తోడుంటేనే కదా వ్యవసాయం అనేది ముందుకు నడుస్తుంటుంది. ఈసారి నెక్స్ట్ ఇయర్ నేను కూడా ప్లాన్ చేస్తాను చల్లటము. వాటర్ మాత్రం ఫుల్గా పెట్టాము. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు చల్లాక ఈవినింగ్ వరకు బయటికి వెళ్ళదీస్తాం అనమాట. నీళ్ళు వెళ్ళదీస్తే అది ఒక 2-3 రోజుల వరకు వాటర్ ఉండవు కదా, మనకి మొలకలు అనేవి వచ్చేసి మంచిగా పొలం అనేది మొలిసిద్దండి. చూస్తున్నారా?